ఇక మొదట్లో శ్రీకారం హాస్పిటల్ పాలవడానికి మెయిన్ రీజన్ మాయ ఇంకా తన గ్యాంగ్ అందరూ వస్తారు. మాయ తనని తప్పు పెట్టిన అందరికీ ఓపెన్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. నేనే ఆమెని కలిసినట్టు, మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా, నోరు మూసుకొని బయటికి నడవండి అని ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది. కానీ అవని డైరెక్ట్గా ఇలా చెప్తూ ఉంటుంది, అందరం లేకున్నా ఈ అవని ఏ మాట మాట్లాడదు అని చెప్పి తన దగ్గర ఉన్న సీక్రెట్ డేటా పెన్ డ్రైవ్ని బాధ్యత పెడుతూ ఉంటుంది. ఫంక్షన్ ముందు మాయ తన కార్లో వశీకరణని ఎక్కించిన వెళ్ళిన సీన్ని సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫోటోని డైరెక్ట్గా ఇంటి వాళ్ళు అందరూ మెమరీ టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా మాయ తండ్రి ఫుల్ షాక్లా ఉంటూ ఉంటాడు. టార్గెట్ క్లియర్గా కనపడుతున్నప్పుడు కంటెక్స్లో మాయ తండ్రి గట్టిగా ఇలా చెప్తూ ఉంటాడు, కార్లో ఎక్కింది, ఫంక్షన్కి వచ్చింది ఒకరే అని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఎవరు వశీకర, ఎందుకు అబద్ధం చెప్పావు, అడ్రస్ చెప్పు అని మాయని కౌంటర్ చేస్తూ ఉంటారు. మాయ ఇంకేం మాట రాక కంప్లీట్గా లాగ్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది. మాయ దొరికిపోయింది అనుకునేలా తెలుస్తూ ఉంటుంది. ప్రత్యూష ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆమె వచ్చి మాయ తండ్రితో మాట్లాడుతూ షాక్ ఇస్తుంది. అమ్మగారు, ఆ రోజు నన్ను మంటి దగ్గర చూసి చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భర్త కార్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి బ్రతికించారు సార్, ఆమెకి థ్యాంక్స్ చెప్పడం అని వచ్చాను అని చెప్తూ ఉంటుంది. దీంతో ప్రత్యూష ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ తీసుకొని మాయ సడన్గా రేంజ్ మార్చేసి ఉంటుంది. మాయ, నేను ఆ రోజు కార్లో ఎక్కించింది ఈ ప్రత్యూషనే, మీకు ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది అని చెప్పి తన ఫోన్లో ఉన్న ఫంక్షన్ ఫొటోస్ని ప్రత్యూష ఫేస్ని చూపిస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.